నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మనం అందరం ఇలా కలుసుకోవడం చాలా ఆనందదాయకం. భగవద్గీత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు రెండో భాగంలో ఉన్నాం. ఒక్కొక్క అధ్యాయంలో ఏం చెప్పారు అని కాకుండా మొత్తం భగవద్గీత మహాగ్రంథంలోని ముఖ్యమైనటువంటి అంశాలు, కీలకమైనటువంటి మాటలు, వాటి యొక్క విశిష్టత, వాటిని మానవుడు ఆచరించడం ద్వారా, పాటించడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు, జీవితంలో సుఖానికి, ఆనందానికి, శాంతికి ఇవి ఏ విధంగా దోహదపడతాయి, ఏ విధంగా ఉపకరిస్తాయి, వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే భగవద్గీత ఎంతసేపు మనిషి ధర్మాన్ని ఆచరిస్తూ మోక్షాన్ని పొందమని చెబుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు రెండు సైన్యాలు ఎదురెదురుగా ఉన్నప్పుడు, అంటే యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రవచనం, ఈ భగవద్గీత వెల్లడించబడిందని చెప్పడం కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రెండు సైన్యాలు ఎదురెదురుగా నిలబడినప్పుడు ఇంత విపులంగా, ఇంత వివరంగా 700 శ్లోకాలు ఏ విధంగా మాట్లాడుకోగలిగారు కృష్ణ భగవానుడు మరియు అర్జునుడు అనేది మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే వ్యాస మహర్షి ఇది రాస్తున్నప్పుడు ఆయనకి ఎంతసేపు మనిషిని ధర్మం వైపు మళ్లించాలి, మనిషి చేత ధర్మాన్ని ఆచరింపజేయాలి, ధర్మాన్ని పాటించేటట్టు మానవ జీవితం ఉండాలనేటువంటి తాపత్రయమే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇంతకంటే మంచి అవకాశం రాదేమో అని భగవానుడు అక్కడ అర్జునుడికి ఉపదేశం చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మనిషి విషాదంలో ఉన్నాడు. రెండోది, ఎలాంటి కర్మను చేయడానికి కూడా అతడు మానసికంగా సిద్ధంగా లేడు. కాబట్టి అతన్ని కార్యోన్ముఖుణ్ణి చేయడానికి, అంటే ధర్మబద్ధంగా తన యొక్క విధిని, కర్తవ్యాన్ని నిర్వహించడానికి అతనిలో ఒక ప్రేరణ కలిగించడానికి చేసినటువంటి ప్రయత్నంగా మనకిది కనబడుతుంది. ఆ విధంగానే మనం దీన్ని తీసుకోవాలి. అయితే మనిషికి అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి, ఆకర్షణలు ఉంటాయి. మరి ప్రతి ఒక్కరు కూడా సన్యాసిగా మారి జీవితాన్ని గడపాలా? మోక్షాన్ని పొందడానికి సన్యాసమే అవసరమా అంటే, అందరూ సన్యాసులు అయిపోయారు అనుకోండి, అప్పుడు సృష్టి కార్యమే ఆగిపోతుంది కదా. అయితే గృహస్థులకి చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది. అంటే ఎవరైతే వివాహం చేసుకుని సమాజాల్లో నివసిస్తున్నారో వారు ధర్మబద్ధులై ఉండాలి. ధర్మానికి వాళ్ళు కట్టుబడి ఉన్నప్పుడు మిగతా ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా, అంటే సన్యాసం కానివ్వండి, వానప్రస్థం కానివ్వండి, లేదా బ్రహ్మచర్యం కానివ్వండి, వీరందరికి కూడా అండగా ఉండేది ఈ 3 వర్గాల వారికి తోడు నీడగా ఉండేటువంటి వారు గృహస్థులు, అంటే వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు. ఒక సన్యాసి కూడా అతడు మోక్షాన్ని పొందేటువంటి పనిలో నిమగ్నమై ఉండాలి అంటే అతనికి కూడా అండదండలు అందించేటువంటి బాధ్యత, ఆయనకు ఉన్నటువంటి అవసరాలను తీర్చేటువంటి బాధ్యత కూడా ఒక గృహస్థుడిపైనే ఉంటుంది. కాబట్టి అన్ని ఆశ్రమాలకి ఆయువు పట్టు గృహస్థాశ్రమం. అయితే దీంట్లో ధర్మాన్ని ఆచరిస్తూ మోక్షాన్ని పొందండి, ధర్మాన్ని ఆచరిస్తూ మీ కోరికలను తీర్చుకోండి,
ధర్మాన్ని ఆచరిస్తూ మీరు సంపాదించండి అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఇది మనం మర్చిపోరాదు. నువ్వు ఏమన్నా చెయ్యి. ఉదాహరణకు శరీరంలో అనేక కోరికలు ఉంటాయి, శారీరకమైనటువంటి కోరికలు ఉంటాయి, సెక్షువల్ డిజైర్స్ అనుకోండి, లైంగిక పరమైనటువంటి కోరికలు ఉంటాయి. మరి ఏం చేయాలి అంటే వాటిని తీర్చుకోవడానికి నువ్వేం చేయాలి? వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకొని లైంగికమైనటువంటి కోరికలను తీర్చుకోవడము అనేది ధర్మం యొక్క అనుమతిని పొందినట్టు అవుతుంది. ధర్మాన్ని అనుసరించి ఆ కోరికలను తీర్చుకున్నట్టు అవుతుంది. ఒకవేళ అలా కాకుండా వివాహేతర సంబంధాలు ఏదైనా ఉంటే అది పాపం అవుతుంది, అది అధర్మం అవుతుంది. ఇంతే తేడా, గమనించండి. గీత లోపల ఉంటే ధర్మం, గీత దాటితే అది అధర్మం. సీత గీత దాటింది కాబట్టి, లక్ష్మణ రేఖ దాటింది కాబట్టి ఆవిడ తన యొక్క స్వేచ్ఛను, స్వతంత్రాన్ని కోల్పోయింది. అలాగే మనిషి ధర్మాన్ని ఆచరిస్తూ అన్నింటినీ అనుభవించడానికి వీలుంది. ధర్మము వల్ల మనిషికి పుణ్యం కలుగుతుంది, అధర్మం వల్ల పాపం కలుగుతుంది, జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది. అంటే పుణ్యం వలన సుఖము, శాంతి, పాపం వలన అశాంతి, తీరని దుఃఖం, జ్ఞానం వల్ల మోక్షం. ఇంతే, ఇంకేమీ లేదు. ఈరోజు అసలు పాపం పుణ్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. చూడండి, పాపము పుణ్యం అనేవి మన ఉద్దేశాన్ని అనుసరించి ఉంటాయి. అంటే ఏ ఉద్దేశంతో ఆ పని చేస్తున్నామో దాన్ని బట్టి మనం చేసేటువంటి పని పాపమా పుణ్యమా అనేది చెప్పబడుతుంది లేదా నిర్ణయించబడుతుంది. ఎలా? కొన్ని ఉదాహరణలు మనం తీసుకుంటే చాలా తేలిగ్గా అర్థమవుతుంది. ఒక వ్యక్తిని శారీరకంగా హింసించడం, చంపడం అనేటువంటిది పాపం. ఒక సైనికుడు ఉన్నాడు అనుకోండి, సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక సైనికుడు. ఆ సరిహద్దును దాటి కొంతమంది ఆగంతకులు లేదా టెర్రరిస్టులు అనుకోండి, వాళ్ళు చొరబడి వస్తున్నారు. అప్పుడు ఆ సైనికుడి యొక్క ధర్మం ఏమిటి? వెంటనే వాళ్ళను హెచ్చరించాలి, వినకపోతే వాళ్ళను కాల్చేయాలి, చంపేయాలి. ఒక సైనికుడు 10 మంది చొరబాటుదారులను, టెర్రరిస్టులను చంపాడు అనుకోండి, ప్రభుత్వం ఏం చేస్తుంది? అతన్ని సన్మానిస్తుంది, అతనికి ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తుంది, ఉన్నత ఉద్యోగం ఇస్తుంది, పేపర్లలో ఆయనకు సంబంధించి ప్రకటనలు వస్తాయి, అనేక అవార్డులు వస్తాయి, రివార్డులు వస్తాయి. మరి అదే ఒక సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి ఆవేశానికి లోనై ఒక వ్యక్తిని చంపాడు అనుకోండి, అది నేరంగా పరిగణింపబడుతుంది, తీసుకెళ్లి జైల్లో వేస్తారు. అక్కడ 10 మందిని చంపితే అది ధర్మం ఎలా అయింది? ఇక్కడ ఒక వ్యక్తిని చంపితే అధర్మం ఎలా అయింది అంటే దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం, తన దేశాన్ని, ఆ దేశంలో ఉండేటువంటి పౌరుల యొక్క శాంతి భద్రతలను కాపాడడానికి ఆయన చంపాడు కాబట్టి అది ధర్మం, అది ఆయన కర్తవ్యం. ఒక సైనికుడిగా ఆయన యొక్క ధర్మము, ఆయన యొక్క కర్తవ్యాన్ని ఆయన నెరవేర్చాడు అన్నమాట. అది పుణ్యం కింద వస్తుంది. అలాగే ఇంకో ఉదాహరణ కూడా మనం తీసుకుందాం. ఒక మహా కిరాతకుడు ఉండేవాడట, చాలా గజ దొంగ. ఆ దారి వెంట వెళ్తున్నటువంటి వాళ్లను రాత్రిళ్ళు అడ్డగించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులన్నిటిని లాక్కొని ఇవ్వకపోతే చంపైనా సరే తీసుకునేటువంటి స్వభావం కలిగినటువంటి ఒక దొంగ, గజ దొంగ. ఒకరోజు ఒక గురువు గారిని కూడా దోచుకోవడానికి పోయినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు విని చాలా తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురయ్యి, అయ్యో ఇన్ని సంవత్సరాలు నేను ఈ విధంగా ఎంతో మందిని హింసిస్తూ, చంపుతూ, చాలా ఘోరమైనటువంటి నేరాలను చేసి నా జీవితాన్ని అంతా నరకప్రాయంగా చేసుకున్నాను, ఎంతో అధర్మానికి నేను పాల్పడ్డాను అని అనుకున్నాడట.
గురువుగారు అన్నారట, చూడు ఇప్పుడైనా నువ్వు మారు, ఎలా మారాలి అని కన్నీళ్లు పెట్టుకొని ఆయన కాళ్ళ మీద పడి బ్రతిమలాడితే ఆయన ఒక మంత్రాన్ని ఇచ్చి, మంత్రాన్ని నువ్వు జపిస్తూ ఉండు, దీనివల్ల నీకు మేలు కలుగుతుందని చెప్పాడు. దీన్ని ఒక కథలాగా తీసుకోండి. అయితే నాలో ఉన్నటువంటి పాపం ఎప్పుడు తొలగిపోతుంది, ఎలా తొలగిపోతుందని నాకు ఎలా తెలుస్తుందంటే, ఆయన ఒక ఎండిపోయినటువంటి ఒక చెట్టు యొక్క బెరడును, అంటే చిన్న కట్టె ముక్కను, ఎండిపోయినటువంటి కట్టె ముక్కను ఆయనకిచ్చి, ఏ రోజైతే ఇది పచ్చగా మారిపోయి చిగురిస్తుందో దాని అర్థం ఏమిటంటే ఆ రోజు నీ పాపాలన్నీ తొలగిపోయినట్టు అని. సరే, అది తీసుకొని ఆ నామాన్ని జపిస్తూ ఆయన పోతున్నాడు, అడవి గుండా పోతున్నాడు. అర్ధరాత్రి అయిపోయింది. సరే, ప్రయాణించడం అంత క్షేమకరం కాదని ఒక మహా వటవృక్షం కింద ఆగి ఉన్నాడు. ఆ పైనుంచి ఆయనకు మాటలు వినిపిస్తున్నాయన్నమాట. ఆ పైన ఒక 5గురు కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఇంకాస్త చీకటి పడ్డ తర్వాత సమీపంలోని గ్రామానికి వెళ్ళి అన్ని ఇండ్లకి, గుడిసెలకి నిప్పు పెట్టి, ఆ తర్వాత వీలైనంత మంది స్త్రీలను చెరచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు ఆభరణాలన్నిటినీ కూడా దోచుకుందామని వాళ్ళు ఒక పథకాన్ని, ప్లాన్ను గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది విన్నటువంటి ఈ గజ దొంగ వెంటనే ఏమనుకున్నాడంటే, ఇప్పటికే ఎన్నో వందల మందిని నేను చంపాను నా స్వార్థం గురించి. సరే, ఈ 5గురిని చంపడం వల్ల కూడా నాకు మహా అంటే ఇంకొద్దిగా పాపం పెరుగుతుందేమో, ఆ తర్వాత నేను సాధన చేసుకుంటాను అని చెప్పేసి గట్టిగా అరిచాడు, అరే దుర్మార్గులారా కిందికి రండి. వాళ్ళు ఎప్పుడైతే కిందికి వచ్చారో, వీడు చాలా బలశాలి, ఆరితేరిన వాడు కాబట్టి, అంటే చాలా సీనియర్ మోస్ట్ ప్రొఫెషనల్ కాబట్టి 5గురిని చంపేశాడు. చంపేసి ఆ విధంగా ఎంతో మంది ప్రాణాలను, మానాలను, ఆస్తుల్ని రక్షించిన వాడయ్యాడు. అదే సందర్భంలో తన దగ్గర ఉన్నటువంటి ఆ ఎండిపోయినటువంటి చెక్క ముక్కను చూస్తే అది పచ్చగా మారిపోయి చిగురించడం ప్రారంభించింది. అంటే అతడు అంతకుముందు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి ఈ మహాపుణ్యం ఏదైతే చేసుకున్నాడో, ఎన్నో వందల మందిని రక్షించిన వాడైనాడు కాబట్టి వాడి జీవితం పవిత్రం అయిపోయింది. ఆ జీవితంలోకి పుణ్యం అనేది ప్రవేశించిందనమాట. కాబట్టి ఉద్దేశాన్ని అనుసరించి ఉంటుంది పాపమా పుణ్యమా అని. తెలిసి తెలిసి చేసేటువంటిది పాపం. ఉదాహరణకి ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం ఇస్తే గాని పనిచేయడు అనుకోండి, అంటే తెలిసి తెలిసి నువ్వు మనుషుల్ని హింసిస్తున్నావు కాబట్టి తప్పకుండా అది పాపమే అవుతుంది. అలాగే ఇళ్లలో ఆ కోడళ్లను హింసించేటువంటి అత్తలు ఉన్నారు, భర్తలను హింసించేటువంటి భార్యలు ఉన్నారు, భార్యలను హింసించేటువంటి భర్తలు ఉన్నారు. ఇలా రకరకాల కాంబినేషన్. అలాగే ప్రజాసేవ అనే పేరిట, ప్రజాసేవ పేరులో, ముసుగులో ఆ వందల కోట్లు, వేల కోట్లు దొంగిలించేటువంటి వ్యక్తులు కూడా, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అంటే తెలిసి తెలిసి ఇతరులకు అపకారం చేయడం, హాని చేయడం, ఇది అక్షరాల పాపం అవుతుంది. తెలియకుండా చేసేటువంటి పాపానికి పరిహారం ఉంది. అది కూడా మీరు గమనించండి. ప్రతిదానికి పరిహారం లేదు. తెలియకుండా, స్పృహలో లేకుండా, అమాయకంగా, సరైనటువంటి జ్ఞానం లేకుండా చేసినటువంటి పొరపాటుకు పరిహారం ఉంటుంది, కానీ ప్రతి పనికి పరిహారం ఉండదు. చాలా మంది అనుకుంటుంటారు అన్నమాట, ఎన్ని పాపాలైనా చేసి గంగలో మునిగితే మన పాపాలన్నీ తొలగిపోతాయని. అది చాలా తప్పు. కాబట్టి పరోపకారం చేయడం అనేది, తెలిసి ఇతరులకు ఉపకారం చేయడం అనేది, మేలు చేయడం అనేది, దానికి మించినటువంటి పుణ్యం మరొకటి లేదు.
ఇంకొక కథ చెప్పి నేను ముగిస్తాను, పాపం పుణ్యం అంటే ఏమిటో. ఒక వ్యక్తి, ఒక సాధువు గారు ఒక అడవిలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు, ఒక కుటీరంలో ఉంటూ. ఒకరోజు ఆయన కుటీరం వైపు అనేక మంది ఆడవాళ్ళు, చాలా చక్కగా అలంకరణ చేసుకున్నటువంటి ఆడవాళ్ళు, చాలా నగలు ధరించినటువంటి వాళ్ళు చాలా భయపడుతూ ఆయన ఆశ్రమం వైపు రావడం, వెళ్ళి ఆశ్రమం వెనుక ఉన్నటువంటి పొదలలో దాక్కున్నారన్నమాట. కాసేపటికి ఒక 10-15 మంది దొంగలు వచ్చారు. అంటే వాళ్ళ వేషాన్ని చూస్తేనే అర్థం అవుతుంది వాళ్ళు దుర్మార్గులని. వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నాయి, వాళ్ళు బాగా తాగి ఉన్నారు, మద్యం మత్తులో ఉన్నారు. చూస్తూనే ఎవరికైనా అర్థమైపోతుంది ఏంటంటే వీళ్ళు ఆ స్త్రీలను దోచుకోవడానికి, వాళ్ళను చేర్చడానికి వాళ్ళు వెంటబడి ఉంటారు. సో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ఆశ్రమం వెనుక దాక్కున్నారు. వాళ్ళు ఈ సాధువుని అడిగారు, ఏమయ్యా ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారా అని. ఈయన సత్యవ్రతాన్ని స్వీకరించాడనమాట. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా సత్యాన్నే మాట్లాడతానని ఈయన ఒక శపథం చేశాడు. అది అతి గొప్ప ధర్మం అనుకోని సత్యవాక్య పరిపాలన అంటారు. సత్యాన్ని అన్ని వేళలా చెప్పడం. ఆయన ఏమీ సంకోచించకుండా, ఆలోచించకుండా ఆశ్రమం వెనక పొదల్లో దాక్కున్నారని చెప్పాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి కేకలు, ఎడబొబ్బలు, అరుపులు, అలాగే వాళ్లను చంపినట్టుగా ఈయనకి అర్థమైపోయిందనమాట. వాళ్ళు పెట్టినటువంటి పెద్ద కేకల వల్ల వాళ్లకు తీరని బాధ, అసౌకర్యం కలిగినాయని నాకు అర్థమైపోయింది. మరుసటి రోజు తెల్లవారుజామున వెళ్ళి చూస్తే అక్కడ 3-4 మంది స్త్రీలు చంపబడి ఉన్నారు, చెరచబడి ఉన్నారు. మిగతా వాళ్ళంతా గాయపడి ఉన్నారు. సరే, కొన్నాళ్ళకి సాధువు చనిపోయాడు. చనిపోయిన తర్వాత యమభటులు వచ్చి నన్ను యమలోకానికి తీసుకెళ్లారు. ఇది కథ. దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యాన్ని మీరు గ్రహించాలి. అక్కడ పోయినాక ఈయన అడిగాడట, నేను జీవితంలో ఏ రోజు కూడా ఎలాంటి అధర్మానికి పాల్పడలేదు, మరి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, పొరపాటున తెచ్చారేమో అన్నారట. అక్కడ ఉన్నటువంటి యమధర్మరాజు, పొరపాటున ఏం తీసుకురాలేదు నాయన, నువ్వు చేసినటువంటి మహాఘోరమైనటువంటి అపరాధము, అధర్మం, పాపం ఏంటంటే ఆ రోజు ఆ స్త్రీలను తెలిసి ఆ దొంగలకి అప్పగించావు. అదే నువ్వు చేసినటువంటి ఒకే ఒక తప్పు, ఒకే ఒక పాపం. దానికి శిక్ష ఏంటంటే నీవు అనేక వందల సంవత్సరాల పాటు ఈ నరకంలో మేము విధించేటువంటి శిక్షలన్నింటినీ కూడా అనుభవించాలి. కాబట్టి వివేకం అనేటువంటిది, ఇంటెలిజెన్స్ అనేటువంటిది చాలా ప్రధానం. అలాగే బుద్ధి, అంటే ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏ సందర్భంలో ఏం చేయాలో అనేది. కాబట్టి వివేకమును అనుసరించి ఆ సందర్భంలో ఏం చేయాలి, దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి, దానివల్ల ఎంతమందికి మేలు జరుగుతుంది, ఒక 1000 మందికి మేలు జరిగేటువంటి పని ఉందనుకోండి, దాంట్లో ఒకడికి ఇద్దరికి కీడు జరిగినా పర్వాలేదన్నమాట. ఇప్పుడు మహాభారత యుద్ధంలో చనిపోయినటువంటి సైనికులకి వాళ్ళకు ధర్మంతో కానీ అధర్మంతో కానీ ఏం పని? వాళ్ళు తమ యొక్క రాజుని సమర్థిస్తూ ఉన్నారు. వాళ్ళు సైనికులుగా అక్కడ జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి వారి తరపున యుద్ధం చేయడం వాళ్ళ బాధ్యత అయిపోయింది. అంతేగాని వాళ్ళకి ఆ ధర్మంతో కానీ వాళ్ళు వ్యక్తిగతంగా చేసినటువంటి అధర్మం అంటూ, పాపం అంటూ ఏది లేదు. అంటే ఇక్కడ తెలిసి పాపం చేయకూడదు, ఉద్దేశపూర్వకంగా అధర్మానికి పాల్పడితే అది పాపం అవుతుంది. ఒకవేళ అమాయకంగా అజ్ఞానంతో చేసినటువంటి పాపానికి పరిహారం ఉంది. రెండవది. మూడవది ఏంటంటే మన ఉద్దేశం సదుద్దేశమైనప్పుడు, పవిత్రమైనది అయినప్పుడు అది ధర్మబద్ధంగా అన్యాయమై ఉండొచ్చు, పాపమై ఉండొచ్చు, కానీ అది దైవ దృష్టిలో అది పుణ్యమే అవుతుంది అన్న విషయం మీరందరూ గ్రహిస్తారని ఆశిస్తూ నమస్కారం.